హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ఓఎంఎన్ఎస్ అకాడమీ. ఈరోజు మనం ఏపీ ప్రీవియస్ స్టేట్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన మ్యాథ్స్ క్వశ్చన్స్ని చూద్దాం. ద వాల్యూ ఆఫ్ 23.5 మైనస్ 27 ప్లస్ 35.4 మైనస్ 17. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కొన్ని ప్లస్ సైన్స్ ఉన్నాయి, కొన్ని మైనస్ సైన్స్ ఉన్నాయి. మనం ఫస్ట్ మైనస్ సైన్స్ని సాల్వ్ చేద్దాం, ఆ తర్వాత ప్లస్ సైన్స్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ 23.5 మైనస్ 27 ప్లస్ 35.4 మైనస్ 17. ఇక్కడ మైనస్ సైన్స్ని ఒక దగ్గర, ప్లస్ సైన్స్ని ఒక దగ్గర రాసుకుందాం. -27 మైనస్ 17 ప్లస్ 23.5 ప్లస్ 35.4. ఫస్ట్ ప్లస్ సైన్స్ని యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. 23.5 ప్లస్ 35.4 -27 మైనస్ 17 ఉంది కదా. ప్లస్ సైన్స్ని యాడ్ చేస్తే 23.5 ప్లస్ 35.4 ఈజ్ ఈక్వల్ టు 58.9 వస్తుంది. అలాగే -27 మైనస్ 17ని యాడ్ చేస్తే -44 వస్తుంది. ఇప్పుడు 58.9 మైనస్ 44 ఈజ్ ఈక్వల్ టు 14.9 వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం మైనస్ సైన్స్ ఒక విధంగా ఒక దగ్గర, ప్లస్ సైన్స్ ఒక దగ్గర రాసుకుంటే మనకు సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 14.9. మనం ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్. Which pair is not co-primes? Friends, observe here. He is asking which pair is not co-primes. అంటే ముందుగా మనకి ఈ ప్రాబ్లం చేయాలంటే కొన్ని డెఫినేషన్స్ మనకు తెలియాలి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కో-ప్రైమ్స్ ఏంటో మనం తెలుసుకుందాం. దానికంటే ముందు ప్రైమ్స్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు తెలుసు, ద నంబర్ విచ్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, ద నంబర్ అండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ ఏ ప్రైమ్ నంబర్. ఒకటి మరియు అదే సంఖ్య కారణాంకాలుగా కలిగిన సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. ఎగ్జాంపుల్ 2, 3, 5, 7. వీటికి ఒకటి మరియు అదే సంఖ్య కారణాంకాలుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు మనం కోప్రైమ్స్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్, కోప్రైమ్స్ని రిలేటివ్ ప్రైమ్స్ అని కూడా అంటారు. కోప్రైమ్స్ అంటే ద నంబర్స్ విచ్ హ్యావ్ ఓన్లీ 1 యాజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆర్ కాల్డ్ కోప్రైమ్స్ ఆర్ రిలేటివ్ ప్రైమ్స్. ఒకటి మాత్రమే ఉమ్మడి కారణాంకంగా గల సంఖ్యలను పరస్పర ప్రధాన సంఖ్యలు లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తే ఇది పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్. ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 3 ఆర్ 1 and 3. అలాగే ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 ఆర్ 1, 2, 4, 8. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ రెండిటికి కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉంది, మిగతా ఏది కూడా కామన్గా లేవు. ఇటువంటి నంబర్స్ని మనం కోప్రైమ్స్ లేదా రిలేటివ్ ప్రైమ్స్ అంటాం ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు మనం ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ 4 ఆప్షన్లలో ఏవి కోప్రైమ్స్ కావో అడుగుతున్నారు ఫ్రెండ్స్. మంచిగా గమనించండి. ఏవి కోప్రైమ్స్ కావో అడుగుతున్నా అంటే మిగతా మూడు పేర్స్ కోప్రైమ్స్, ఒకటి కోప్రైమ్స్ కాదు, అది మనం కనిపెట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. నేను ప్రతి ఆప్షన్ యొక్క ప్రతి పేరు యొక్క ఫ్యాక్టర్స్ రాశాను, చాలా బాగా గమనించండి. 7 యొక్క ఫ్యాక్టర్స్ 1, 7, 15 యొక్క ఫ్యాక్టర్స్ 1, 3, 5, 15. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్కి, థర్డ్ ఆప్షన్కి 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్గా ఉంది. మంచిగా గమనించండి ఫ్రెండ్స్, 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్గా ఉంది. సో ఇవి కోప్రైమ్స్. ఇక్కడ థర్డ్ ఆప్షన్ కనుక చూసుకుంటే 1 మరియు 3 ఈ రెండు కామన్ ఫ్యాక్టర్గా ఉన్నాయి. సో ఇవి కోప్రైమ్స్ కావు, ఎందుకంటే కోప్రైమ్స్ అంటే ఓన్లీ 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్గా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి థర్డ్ ఆప్షన్. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి ఫ్రెండ్స్. సో ఆప్షన్ 3, 12, 21 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్, విచ్ ఈస్ నాట్ ఏ కోప్రైమ్. ద రిమైనింగ్ 3 ఆర్ కోప్రైమ్స్. ఓకేనా. ఇంకా మిగతా క్వశ్చన్స్తో తర్వాతి క్లాస్లో కలుసుకుందాం ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు ఎస్ఎస్ఓఎంఎన్ఎస్ అకాడమీ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్.